హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు నేను మీకు సాధారణ ప్రజలకు అనుమతి లేని 7 రహస్య ప్రదేశాల గురించి చెప్పబోతున్నాను. స్నేక్ ఐలాండ్. బ్రెజిల్కి 144 కిలోమీటర్ల దూరంలో ఒక ద్వీపం ఉంది. దీని పేరే కుమాడా గ్రాండే. దీన్ని స్నేక్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు. దీన్ని అలా పిలవడానికి గల కారణం ఈ ద్వీపంలో ఉండే పాములే. ఈ ఐలాండ్ లో దాదాపు 7000 పాములు ఉన్నాయి. ఈ పాములన్నీ కూడా ఒకే జాతికి చెందినవి. ఈ పాములన్నీ గోల్డెన్ లెన్స్ హెడ్ అనే జాతికి చెందిన పాములు. ఈ పాములు చాలా విషపూరితమైనవి. ఈ పాముల విషానికి మనుషుల మాంసాన్ని కూడా కరిగించేంత శక్తి ఉంటుంది. ఈ పాముల వల్లే ఈ దీవి నిషేధించబడింది. 1909లో బ్రెజిల్ ప్రభుత్వం ఈ దీవి గురించి తెలియకుండా వచ్చే ప్రజలని హెచ్చరించడానికి ఒక లైట్ హౌస్ ని నిర్మించింది. కానీ 1920లో ఈ లైట్ హౌస్ ని మెయింటైన్ చేసే కుటుంబం అంతా కూడా ఈ పాముల కాటికి గురై రక్తం కక్కుకొని చనిపోయారు. ఈ సంఘటనతో ఈ ద్వీపంలో మనుషుల జీవనం ఎంత ప్రమాదకరమో గుర్తించిన బ్రెజిల్ ప్రభుత్వం ఈ దీవిని పూర్తిగా నిషేధించింది. లైట్ హౌస్ ని కూడా ఫుల్ ఆటోమేటిక్ గా నడిచేట్లు రూపొందించింది. ప్రస్తుతం ఈ దీవిలోకి బ్రెజిల్ నేవీ మరియు కొందరు పరిశోధకులు తప్ప వేరే వారు ప్రవేశించడానికి అనుమతి లేదు. వీరు కూడా బ్రెజిల్ ప్రభుత్వం అనుమతి తీసుకున్న తర్వాతనే దీవిలోకి ప్రవేశించే అధికారం ఉంటుంది. ఏరియా 51. ఏరియా 51 యుఎస్ లోని నివేడాలో ఉంది. ఏరియా 51లో జరిగే రహస్య కార్యకలాపాల వల్ల చర్చనీయాంశంగా మారింది. యుఎస్ మిలిటరీ ఈ ఏరియా 51లో నూతన సైనిక పరికరాలు మరియు మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్ల పరీక్షలు జరుగుతుంటాయని చెప్తారు. కానీ కొందరు ప్రజలు మాత్రం ఈ ఏరియా 51 చుట్టూ ఉన్న రక్షణను చూసి ఏరియా 51లో గ్రహాంతరవాసుల అంతరిక్ష నౌకలు ఉన్నట్లు మరియు మరణించిన గ్రహాంతరవాసులపై పరిశోధనలు చేస్తున్నట్లు నమ్ముతారు. ఏదేమైనప్పటికీ ఏరియా 51లో సామాన్య ప్రజలకు అనుమతి లేదు. స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్. నార్త్ పోల్ నుండి 1287 కిలోమీటర్ల దూరంలో నార్వేలోని స్పీట్స్ బర్గన్ ఐలాండ్ లో ఒక వాల్ట్ ఉంది. ఈ వాల్ట్ లో ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుండి సేకరించిన 4000 రకాల చెట్ల యొక్క 8,40,000 విత్తనాలను భద్రపరిచారు. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల చెట్ల యొక్క విత్తనాలను భద్రపరచడమే ఈ సీడ్ బ్యాంక్ యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఒకవేళ ప్రకృతి వైపరీత్యం వల్ల గాని మానవ తప్పిదం వల్ల గాని ఏదైనా జాతికి చెందిన మొక్కలు అంతరించిపోతే ఈ సీడ్ బ్యాంక్ లో ఉన్న విత్తనాల ద్వారా ఆ జాతికి చెందిన మొక్కలని పునరుద్ధరించవచ్చు. 11,000 స్క్వేర్ ఫీట్స్ విస్తరించున్న ఈ సీడ్ బ్యాంక్ అత్యాధునిక టెక్నాలజీ మరియు ఆధునిక పరికరాల ద్వారా రక్షింపబడుతుంది. ఈ వాల్ట్ ఉన్న ప్రదేశంలోకి ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు తప్ప బయటి వారికి ప్రవేశం లేదు. నార్త్ సెంటినల్ ఐలాండ్, ఇండియా. ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్ ఇండియాకి దగ్గరున్న అండమాన్ నికోబార్ దీవులలో ఒకటి. ఈ ఐలాండ్ లో సెంటలీస్ అనే జాతికి చెందిన ప్రజలు నివసిస్తుంటారు. ఈ సెంటలీస్ ప్రజలకి బయటి వారిని కలవడం ఇష్టం లేదు. వీరు ఇప్పటికి కూడా ఆదిమానవుల కాలం నాటి జీవనాన్ని జీవిస్తున్నారు. వీరికి ఆధునిక టెక్నాలజీపై ఏమాత్రం అవగాహన లేదు. ఇప్పటి వరకు వీరిని కలవాలనుకున్న ప్రతి ప్రయత్నం కూడా విషాదంగా మారింది. ఎందుకంటే వీరిని కలుద్దామని ఈ ఐలాండ్ దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నిస్తే వీరు తమ వద్ద ఉన్న బాణాలు మరియు ఇతర ఆయుధాలతో దాడి చేస్తారు. ఇలాంటి సంఘటన చివరగా 2006లో ఒకసారి జరిగింది. 2 చేపలు పట్టేవారు అనుకోకుండా తమ పడవతో ఈ ఐలాండ్ దగ్గరికి చేరినప్పుడు ఈ సెంటలీస్ ప్రజలు తమ వద్ద ఉన్న ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. మౌంట్ వెదర్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్. మౌంట్ వెదర్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ యుఎస్ఏ యొక్క సివిలియన్ కమాండ్ ఫెసిలిటీ. ఇది అమెరికాలోని వెర్జీనియాలో ఉంది. ఈ ప్రదేశంలో ప్రమాదకర పరిస్థితులలో అనగా న్యూక్లియర్ అటాక్స్ లాంటివి సంభవించినప్పుడు ఇక్కడ యుఎస్ఏ యొక్క ప్రభుత్వ మరియు సైనిక పెద్దలను సురక్షితంగా ఉంచడం జరుగుతుంది. ఇక్కడ అండర్ గ్రౌండ్ కాంప్లెక్స్ కూడా ఉన్నట్లు చాలా మంది అంటుంటారు. ఈ కాంప్లెక్స్ లో హాస్పిటల్ మరియు నీటి వసతులు, ఎలక్ట్రానిక్ పవర్ ప్లాంట్, ఇంకా రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఇందులో దాదాపు 200 మంది 30 రోజుల వరకు సురక్షితంగా ఉండవచ్చు. మెస్గోరియే ఒక నిషిద్ధ ప్రాంతం. ఇది రష్యాలోని రిపబ్లిక్ ఆఫ్ బక్షోర్తోస్తాన్ లో ఉంది. ఈ ప్రదేశంలో ఒక రహస్య మిసైల్ బేస్ ఉంది. దీన్ని రష్యా ఆర్మీ యొక్క ఒక పూర్తి బెటాలియన్ రక్షిస్తుంది.
ఈ ప్రదేశంలోకి బయటి వారు రావడం నిషేధం. ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు కూడా ఆ ప్రాంతం నుండి వెళ్లడానికైనా తిరిగి రావడానికైనా ఆర్మీ అధికారుల పర్మిషన్ తీసుకోవాలి. ఈ మిసైల్ ఆటోమేటిక్ సెన్సార్ తో కనెక్ట్ అయి ఉంటుంది. న్యూక్లియర్ అటాక్ లాంటివి సంభవించినప్పుడు ఆటోమేటిక్ గా నిర్ధారిత లక్ష్యంపై దాడి చేస్తుంది. వాల్ట్ ఆఫ్ ద సీక్రెట్ ఫార్ములా కోకా-కోలా. మీకు తెలుసా కోకా-కోలా రుచి ఇతర కూల్ డ్రింక్స్ రుచి కంటే భిన్నంగా ఎందుకుంటుందో? దీని వెనుక కోకా-కోలా సీక్రెట్ రెసిపీ ఉంది. ఈ రెసిపీ 125 సంవత్సరాల నుండి రహస్యంగా ఉంచబడింది. ఈ రెసిపీ ఒక లాకర్ లో ఉంది. దీన్ని వాల్ట్ ఆఫ్ సీక్రెట్ ఫార్ములా కోకా-కోలా అంటారు. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉన్నట్లయితే మీరు ఈ సీక్రెట్ వాల్ట్ లోపలికి వెళ్ళొచ్చు. కానీ అప్పటికి కూడా మీరు ఈ సీక్రెట్ రెసిపీ దగ్గరికి చేరుకోలేరు. ఎందుకంటే ఈ సీక్రెట్ వాల్ట్ లోపల కూడా ఇంకొక వాల్ట్ ఉంటుంది.